ప్రియ శ్రోతలు వింటున్నారా? సౌలు యెరూషలేములో ఉండగా క్రైస్తవులు కూడా అతణ్ణి నమ్మలేదు. అంతకు ముందే గారడీ సీమోను సంగతి వీరు విన్నారు. ఇతడెలాంటివాడో అని సౌలును కూడా అనుమానించారు. బర్నబా తన పేరుకు తగినట్లు సౌలును చేర్చుకుని ఎంతో ఆదరించాడు. సౌలుకు అండగా నిలిచాడు. బర్నబా గొప్ప క్రైస్తవ నాయకుడు. సౌలు యెరూషలేము సంఘములో గొప్ప సేవ చేశాడు. కొందరు ఇశ్రాయేలు వారు, గ్రీకు సాంప్రదాయము నుండి వచ్చిన వారున్నారు. సౌలు సాక్ష్యం వారికి గిట్టలేదు. వారు సౌలును తుదముట్టించాలని చూచారు. సౌలు తన స్వంత ఊరికి చేరాడు. తన స్వంత బంధువులకు క్రీస్తుని గురించి చెప్పాలని చూచాడు. ఆయనకు బంధువులు బలగము ఎందరో ఉన్నారు. సౌలు తన వారిని గురించిన వివరాలు మనకు అంతగా చెప్పలేదు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో కొందరిని మాత్రం పేర్కొన్నాడు. దేవుని సంఘం ఎంతో వృద్ధి చెందింది. యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలకు సంఘం విస్తరించింది. ఈ విధంగా భూదిగంతాల వరకు సంఘం చొరవ చేసుకుని వెడుతోంది. లుద్దా, యొప్పే ప్రాంతాల వరకు సంఘం ఎంతో ఎదిగింది. పేతురు ఒక అపుస్తలుడు. ఆయనకు అపుస్తలిక అధికారము, సూచక క్రియాశక్తి ఉన్నది. అపుస్తలులు ఎన్నో అద్భుతాలు చేశారు. రోగులను స్వస్థపరిచారు, మృతులను లేపారు. ఇవి సూచకప్రాయమైన క్రియలు. వారి అపుస్తలత్వానికి ఇవి తీపి గుర్తులు, గుర్తింపులు. అపుస్తలిక వరాలు, అపుస్తలిక బోధ సంఘ సేవకు పునాది. కొత్త నిబంధనను రాసి సంఘానికిచ్చింది అపుస్తలులు. ఈ రోజున అపుస్తలిక బోధే మన అధికారం. అపుస్తలుడైన యోహాను పత్రికలు చిట్ట చివరి రచనలు. 2 యోహాను 10-11 వచనాలలో అపుస్తలుడు ఏమంటున్నాడు? ఎవడైనా ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల అతణ్ణి మీ ఇంట్లో చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పేవాడు వాని దుష్టక్రియలలో పాలివాడవుతాడు. ఈ రోజున అద్భుతాలను మించిన సూచక క్రియ దేవుని వాక్యమే. ఈ రోజున దేవుని సత్యవాక్యం సూచక క్రియల మీద ఆధారపడనక్కర్లేదు. పరిశుద్ధాత్మ వాక్యము ఏకీభవించి అద్భుతాలను మించి చేయగలగడం మనందరి అనుభవం. గలతీపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మర్చిపోకండి శ్రోతలు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనా పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినా మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. సంఘ చరిత్ర ప్రారంభ దినాలలో సూచక క్రియలు ఎంతో అవసరమైనవి. ప్రియ శ్రోతలు వింటున్నారా? తార్సువాడైన సౌలు దమస్కు మార్గంలో రక్షణానుభవం పొందిన తరువాత ఆయన జీవిత శైలి పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. గలతీ 1వ అధ్యాయం 15 నుండి 24వ వచనం వరకు పౌలే స్వయంగా తన అనుభవాలు చెప్పుకున్నాడు. తల్లి గర్భమందు పడింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటించాలని ఆయనను నాయందు బయలుపరచననుగ్రహించాడు. నేను మనుష్యమాత్రులను సంప్రదించలేదు. అరేబియాకు వెళ్లాను, తిరిగి దమస్కుకు వచ్చాను. అనేక ప్రాంతాలలో అందరూ నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. అరేబియాలో పౌలు ఏం చేశాడు? దేవునితో ఏకాంత సమయం గడిపాడు. ఈ విధంగా తన సాహసోపేతమైన సేవా జీవితానికి సిద్ధపడ్డాడు. అరేబియాలో పౌలు 3 సంవత్సరాలున్నాడు. ఆ తరువాత 3 సంవత్సరాలు దమస్కులో సేవ చేశాడు. అపాయంలో నుంచి ఉపాయంగా గంపలో గోడ దాటి యెరూషలేముకు చేరాడు. అపాయాలు చుట్టుముట్టి ఉన్నాయని పౌలుకు తెలుసు. ఆయన ఏమాత్రమూ బెదరలేదు. ధైర్యంగా ముందుకు సాగాడు. తాను ఒకప్పుడు యేసును ఎంత ద్వేషించాడో ఇప్పుడు ఆయనకు అంతకంటే అధికంగా ప్రేమికుడయ్యాడు, సమీపస్థుడయ్యాడు. పౌలు ప్రకటించిన సత్యాన్ని ఎవరూ ఎదిరించలేకపోయారు. అందుచేత ఆయన్ను చంపెయ్యాలని చూచారు.
సత్యాన్ని చిత్రహింస చేయాలని చూస్తుంది లోకం. నకిలీ క్రైస్తవానికి తాత్కాలిక క్షేమం సమృద్ధిగా లభిస్తుంది. అసలైన ఆధ్యాత్మిక క్రైస్తవ ఉద్యమానికి హింసలు తప్పవు. పౌలు శ్రమలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. శ్రమలలోనే క్రైస్తవ సత్యం రాణిస్తుంది. యెరూషలేములో పౌలును విశ్వాసులు సైతం అనుమానించారు. పౌలు రక్షణానుభవానికి కారకులెందరో ఉన్నారు. స్టెఫను సాక్ష్యం, అననీయ సహోదర ప్రేమ, బర్నబాసు ఆదరణ ఇవన్నీ పౌలుకు ఎంతో తోడ్పడిన పరిస్థితులు. బర్నబా ఆదరణ పౌలుకు ఎంతో ఊరట కలిగించింది. ఈ రోజున బర్నబా లాంటి క్రైస్తవ సేవకులు మన సంఘాలకు కావాలి. పౌలు వేగులవాడేమో అని అందరూ అనుమానించినప్పుడు బర్నబాసు పౌలుకు అండగా నిలిచాడు. ఇతరులను ఊరికే అనుమానించడం కొందరికి పరిపాటి. ప్రేమ నమ్ముతుంది, ద్వేషం లేనిపోని అనుమానాలు సృష్టిస్తుంది. కొందరు నిరాధారంగా ఒకరిని అనుమానించి వారిచేత అనుమానాస్పద కార్యాలు జరగడానికి తామే కారకులవుతారు. బర్నబాలోని కృపావరం ఆదరణ గొలిపే ప్రవృత్తి. యేసు నిన్ను నన్ను ఎంతో నమ్మాడు. శిష్యుడు తన గురువులాగా నమ్మటం నేర్చుకోవాలి. బర్నబా పౌలుకు ఎంతో ఆదరణ కలిగించాడు. గతంలో అతడెలాంటి వాడైనా అతడి పరివర్తన సాక్ష్యాన్ని నమ్మి ఆ వ్యక్తికి చేయూతనివ్వాలి. దేవుడు మన గత పాపాలను పూర్తిగా క్షమించాడు గదా. పౌలు గ్రీకు సాంప్రదాయానికి చెందిన యూదులతో మాట్లాడాడు. వారిని సత్యము గుర్తించేటట్లు చెయ్యాలని ఎంతో ప్రయాసపడ్డాడు. ఆ మాటకొస్తే స్టెఫను హెల్లెనీయుడే. పూర్వం తాను స్టెఫనుకు వ్యతిరేకంగా మాట్లాడిన సమాజ మందిరంలో ఇప్పుడు స్టెఫను సాక్ష్యాన్ని సమర్థించే సాక్షిగా మాట్లాడడం వారికి మింగరాని మాత్ర అయింది. మళ్లీ ఇక్కడ పౌలుకు ప్రాణాపాయం తటస్థించింది. యెరూషలేము ప్రమాదాన్ని తప్పించుకొని కైసరయ్యకు అక్కడి నుండి తార్సుకు చేరుకున్నాడు. మారిన తన జీవిత సాక్ష్యం తన స్వంత బంధువులు వినాలని పౌలు ఆశ. ప్రియశ్రోతలు వింటున్నారా? తార్సువాడైన సౌలును యూదులు వ్యతిరేకించారు. అతడు ప్రకటించే సువార్తకు వారు శత్రువులు. తన స్వానుభవాన్ని 2 కొరింథీ 11 32 నుండి 33 వరకు పౌలు తేటగా చెప్పాడు. దమస్కులో అరెత అనే రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రం చేశాడు. అప్పుడు నేను కిటికీ గుండా గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోయాను. సౌలుకు దమస్కులో అననీయ, యెరూషలేములో బర్నబా ఎంతో చేయూతనిచ్చారు. యెరూషలేములో గ్రీకు యూదులతో సౌలుకు వివాదం వచ్చింది. వారు సౌలును హత్య చేయాలని కుట్ర పన్నారు. ఈ తార్సు పౌలు 9 సందర్శించిన స్థలాలు మొత్తం 7. 1 యెరూషలేము, 2 దమస్కు, 3 అరేబియా, 4 తిరిగి దమస్కు, 5 మరల యెరూషలేము, 6 కైసరయ్య, 7 తార్సు. ఆ రోజుల్లో సంఘంలో యూదులు, సమరయులు అనగా సగం యూదులు, యూద మత ప్రవిష్టులు వీరున్నారు. సోదరీ సోదరులారా వింటున్నారా? అపొస్తలుల కార్యముల గ్రంథం అంటే ఏమిటనుకున్నారు? ఆదిమ సంఘములో దేవుని ఆత్మ యెరూషలేము నుండి రోము వరకు సంఘము భౌగోళికంగా ఎలా వ్యాపించిందో తెలియచేసే వాచక పుస్తకం అపొస్తలుల కార్యముల గ్రంథం. క్రైస్తవ శక్తిని గురించిన చరిత్రాత్మక ప్రసంగమే అపొస్తలుల కార్యముల గ్రంథం. క్రైస్తవ శక్తి, దానికి మూలం, దాని ఫలితాలు ఈ గ్రంథంలో వివరంగా పూసగుచ్చినట్లు చెప్పబడ్డాయి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒక గొప్ప పెంతెకోస్తు సంఘటన. దానికి ఫలితం లోకమంతటా క్రీస్తును గురించిన సాక్ష్యం. పేతురు ప్రసంగంతో మొదలైన ఈ ఉద్యమం గ్రంథం ఆశాంతము కొనసాగింది. ఇది సువార్త జైత్రయాత్ర. అపొస్తల కార్యములు 9 పరిశుద్ధాత్మ ఆదరణ అని పేర్కొనబడింది.
పరిశుద్ధాత్మకే ఆదరణకర్త అని పేరుంది. పారాక్లీట్, ప్రక్కన నిలిచి సహాయపడేవాడు, ఆదరించేవాడు. పరిశుద్ధాత్మ వల్ల ఆదరణ. రోమాపత్రిక 15:4 ఓర్పు వలన, లేఖనముల వలని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగడానికి పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలిగే నిమిత్తము రాయబడి ఉన్నాయి. పౌలు యొక్క పశ్చాత్తాపం, రక్షణ క్రైస్తవ ఉద్యమానికి గొప్ప సమర్థన. క్రీస్తు పునరుత్థానం మరో బలవత్తరమైన సమర్థన. ఈ రెండు మహాసంఘటనలు. అపొస్తలుల కార్యముల గ్రంథానికి ఈ రెండు బలమైన ఆధారాలు. యేసు నామము కొరకు పౌలు ఎన్నో హింసలు అనుభవించాడు. ప్రియ సోదరీ సోదరులారా, యేసును వెంబడించిన శిష్యులు అపొస్తలులయ్యారు. యేసును వెంబడించేవారు ధన్యులు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ఎరుగుదువా? ఆయనను వెంబడిస్తున్నావా? ఆయన వెంట వెళ్లే నాయకులు నమ్మదగిన వారు.